अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन हम्दन कसीरन तय्यिबन मुबारकन फीह वस्सलातु वस्सलामु अला रसूलिहिल अमीन व अला आलिहि व अस्हाबिहि अजमईन व मन तबिअहुम बि इहसानिन इला यौमिद्दीन। क़ालल्लाहु तआला फ़िल क़ुरानिल मजीद अऊज़ु बिल्लाहिस समीइल अलीम मिनश शैतानिर रजीम मिन हमदिही व नफ़्ख़िही व नफ़्सिही बिस्मिल्लाहिर रहमानिर रहीम। इन्नल मसाजिद लिल्लाहि फला तदउ मअल्लाहि अहदा रब्बिश्रह ली सदरी वयस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली सुब्हानक ला इल्म लना इल्ला मा अल्लमतना इन्नका अंतल अलीमुल हकीम। प्रिय సోదరులారా సోదరిమణులారా, సమస్త స్తోత్రములు, సర్వ పొగడ్తలు, సర్వ ఆరాధనలు పరమ పవిత్రుడు, పరమ కారుణ్యుడు ఈ సృష్టిని సృష్టించినప్పుడే తన కారుణ్యాన్ని కూడా సృష్టించి అందులో ఒక భాగాన్ని భూమిపైకి అవతరింపచేసి భూమిపై నివసిస్తున్నటువంటి సర్వ సృష్టిరాశుల మధ్య పంచినటువంటి వాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా। ప్రియ సోదరులారా సోదరిమణులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఎప్పుడైతే అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ సృష్టిని సృష్టించాలి అని అనుకున్నాడో అల్లాహ్ తబారక్ వ తఆలా ఒక గ్రంథాన్ని రచించాడు. అందులో అల్లాహ్ తబారక్ వ తఆలా తన గురించి ఒక విషయాన్ని రాశాడు. సర్వసాధారణంగా ప్రజలు ఏమనుకుంటారంటే, మనం ఏమనుకుంటామంటే చట్టాలు అనేవి మనకు మాత్రమే, కండిషన్స్ అనేవి మనకు మాత్రమే ఉన్నాయి అని. కానీ అల్లాహ్ తబారక్ వ తఆలా తనకు తానుగా కొన్ని విషయాలు, కొన్ని చట్టాలను అల్లాహ్ తబారక్ వ తఆలా నిర్ణయించాడు. అందులో ఒకటి ఏమిటంటే, ఇన్న రహమతి సబకత్ అలా గజబి, నిశ్చయంగా నా కోపం కన్నా, నా ఆగ్రహం కన్నా నా కారుణ్యం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి దైవదూతలు అల్లాహ్ తబారక్ వ తఆలాను ప్రశంసిస్తూ అంటున్నారు, రబ్బనా వసిఅత కుల్ల షైఇన్ రహ్మతం వ ఇల్మా, ఓ అల్లాహ్ నీ యొక్క జ్ఞానము మరియు నీ కారుణ్యము ప్రతి వస్తువుతో మమైకమై ఉంది అన్నారు. కాబట్టి అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క కారుణ్యము ప్రతి చోట ఉంది సోదరులారా. అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క కారుణ్యం వలనే మనం ఇక్కడ జీవితం సాగించగలుగుతున్నాము. ఈ కారుణ్యం వలనే మనం పరస్పరము ప్రేమానురాగాలు కలిగి ఉన్నాము. తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించినా, పిల్లలు తల్లిదండ్రుల్ని ప్రేమించినా, భార్య భర్తను ప్రేమించినా, భర్త భార్యను ప్రేమించినా, మనము మన పొరుగు వారితో ప్రేమానురాగాలతో మెలిగిన చివరకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అడవిలో నివసించేటటువంటి వన్య ప్రాణులు, క్రూర మృగాలు సైతం తమ సంతానాన్ని ప్రేమిస్తున్నాయి అంటే దానికి కారణము అల్లాహ్ యొక్క కారుణ్యపు ఒక భాగం ఏదైతే అల్లాహ్ భూమిపై అవతరింపచేశాడో దాని వలనే అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు తెలియజేస్తున్నారు సోదరులారా. మరి ఆ పరమ కారుణ్యుడు, పరమ పవిత్రుడైనటువంటి అల్లాహ్ యొక్క నామంతో నేను ప్రారంభిస్తున్నాను. సోదరులారా, అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ సృష్టిని కున్ అనేటటువంటి ఒక పదము ద్వారా సృష్టించాడు. మనకు తెలుసు, చాలామంది క్రైస్తవ సోదరులు కూడా అంటుంటారు, ఏమని అంటే ఆది యందు దేవుని వద్ద ఒక వాక్యం ఉండింది అంటారు. అది ఏదో పాపం వాళ్ళకు తెలియదు. కానీ అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ గ్రంథంలో అంటున్నాడు, ఇన్నమా అమ్రుహు ఇదా అరాద షయ్యన్ అన్ యఖూల లహు కున్ ఫయకూన్. అల్లాహ్ తబారక్ వ తఆలా ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే, ఏదైనా ఒక కార్యము తలిస్తే ఆయనకు మెటీరియల్ యొక్క అవసరం లేదు. అల్లాహ్ తబారక్ వ తఆలా అయిపో అంటే అది ఉనికిలోనికి వస్తుంది అని అల్లాహ్ తబారక్ వ తఆలా చాలా చోట్ల ఖురాన్ గ్రంథంలో మనకు తెలియజేస్తున్నాడు. సోదరులారా, ఈ సృష్టిని సృష్టించి ఈ అద్భుతమైనటువంటి సృష్టిలో ఈ సృష్టికి ప్రతినిధిగా చిట్ట చివరిగా ఈ సృష్టి రాశులందరిలో మానవుణ్ణి పుట్టించాడు. అందుకే మనమందరం సర్వసాధారణంగా వింటూ ఉంటాం, మానవ జన్మ ఉత్తమ జన్మ అని. మనం కూడా ఉర్దూలో, అరబీలో చెప్తూ ఉంటాం, అష్రఫుల్ మఖ్లూక్ ఇన్సాన్ అని చెప్తూ ఉంటాం. మరి ఈ యొక్క లక్షలాది జీవరాశులపై మానవుణ్ణి ప్రతినిధిగా ఈ జీవరాశులన్నింటినీ
శాసించే విధంగా మానవునికి తెలివితేటలు ఇచ్చి అల్లాహ్ తబారక్ వ తఆలా అన్నిటికన్నా చివరిలో అల్లాహ్ అతన్ని పుట్టించాడు సోదరులారా. మరి మానవుడిని మరియు జిన్నాతులను మనల్ని అల్లాహ్ తబారక్ వ తఆలా ఎందుకు పుట్టించాడు అంటే అతని ఆరాధన కోసం పుట్టించాడు. చిన్న లాజిక్ సోదరులారా, ఈ సమస్త సృష్టిని అల్లాహ్ మన మానవుని కొరకు పుట్టించాడు, మానవుణ్ణి అతని ఆరాధన కొరకు పుట్టించాడు. కానీ ఈరోజు మానవుడు సృష్టికర్తను విడిచిపెట్టి ఏ సృష్టినైతే అల్లాహ్ మన కొరకు పుట్టించాడో, ఏ సృష్టినైతే మన కొరకు అల్లాహ్ ఆధీనంలో ఉంచాడో, ఏ సముద్రాలను మరియు ఏ సూర్య చంద్రాదులను నక్షత్రాలను ఎండ గాలి నిప్పు నీరు ఈ పంచభూతాలను ఏ మానవునికైతే కొరకైతే అల్లాహ్ పుట్టించాడో వాటిని అనుభవించాల్సింది పోయి మానవుడు వాటిని ఆరాధిస్తూ నిజ దైవాన్ని విడిచిపెట్టేశాడు. మరి ఎప్పుడెప్పుడైతే ఈ అధర్మం అనేది జరుగుతూ వచ్చిందో, ఏంటి అంటే సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజించేటటువంటి ఈ యొక్క ఫార్ములాను మరియు ఇటువంటి ఒక విషయాన్ని మానవులు ప్రతిపాదించుకొని ఆరాధిస్తూ వచ్చారో, అప్పుడప్పుడు అల్లాహ్ తబారక్ వ తఆలా వాళ్ళని సంస్కరించడానికి 1,24,000 మంది ప్రవక్తలని ఇప్పటి వరకు భూమిపై పంపించాడు. వారందరిపై అల్లాహ్ యొక్క కారుణ్యాలు కురియుగాక. వారందరిలో చిట్ట చివరిగా వచ్చినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 1400 సంవత్సరాలకు పూర్వము మక్కా నగరంలో వీరు జన్మించారు. ఈయనకు అల్లాహ్ తబారక్ వ తఆలా సర్వ మానవుల కొరకు కారుణ్యంగా చేసి పంపించాడు. ఇన్నా అర్సల్నాక రహ్మతల్ లిల్ ఆలమీన్, ఓ ప్రవక్త ముహమ్మద్, నీకు నేను సర్వ మానవుల కొరకు నేను కారుణ్యమూర్తిగా చేసి పుట్టించాను అని అల్లాహ్ తబారక్ వ తఆలా చెప్తున్నాడు. మరి ఇటువంటి ప్రవక్తపై ముఖ్య మనందరి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క ఎనలేని కారుణ్యాలు కురిగాక. సోదరులారా, ఈరోజు సుందరయ్య నగర్లో నిర్మించినటువంటి ఈ మస్జిద్ ఒక కళగా దీన్ని తీసుకుని ఈ మస్జిద్ నిర్మించడానికి షహరీ జమియత్ అహ్లే హదీస్ ఏ విధంగా కృషి చేసిందో మనందరికీ తెలుసు. అల్లాహ్ మీ అందరి కృషిని అంగీకరించుగాక. మరి ఈరోజు ఇక్కడ ఒక అహ్లే హదీస్ మస్జిద్ అనే నిర్మాణం జరిగింది అంటే ఈ చుట్టుపక్కల ఉన్న వారిపై అల్లాహ్ వారిని కరుణించాడు అని మనం అనుకోవాలి. అల్లాహ్ యొక్క కారుణ్యం ఉంటేనే ఇటువంటి ఒక మస్జిద్ అనేది నిర్మాణం జరుగుతుంది సోదరులారా. మరి వారు నిర్వహించినటువంటి అంటే ఇఫ్తితాహీ ప్రోగ్రాం తర్వాత మొట్టమొదటి ప్రోగ్రాం ఇది. మరి ఇటువంటి ప్రోగ్రాంలో నన్ను ఆహ్వానించినందుకు ఇక్కడ ఉన్నటువంటి జమాత్ సభ్యులకు, ముఖ్యంగా షహరీ జమాత్ పెద్దలందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సోదరులారా. నన్ను ఈరోజు ఇక్కడ ప్రసంగించడానికి అర్హునిగా భావించి నన్ను ఇక్కడ మీరందరూ కూడా ఆహ్వానించినందుకు నేను అల్లాహ్ వద్ద దుఆ కూడా చేస్తున్నాను మరియు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 2 విషయాలు చెప్పి నేను నాకు ఇచ్చినటువంటి అంశం వైపు వెళ్తాను సోదరులారా. సింగ్ నగర్ మరియు ఈ పరివాహ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీరితో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి అల్హమ్దులిల్లా. ఇక్కడ ఉన్నటువంటి సింగ్ నగర్ మరియు ఇతర ఈ ప్రాంతంలో ఉండే అహ్లదీసులందరికీ తెలుసు. దాదాపు 2016-17 ఆ టైంలో అప్పుడు అందరు కలిసి ఉండేవారు మస్జిద్లో, సింగ్ నగర్ మస్జిద్లో కూడా. నేను కాకినాడ జమాత్ మస్జిద్లో, ఖురేషీ మస్జిద్లో ఒక ప్రోగ్రాం కొరకు వచ్చి వెళ్తుంటే ఒక ఫోన్ వచ్చింది, నాకు ఫోన్ కాల్ వచ్చింది. మీరు ఇక్కడ ఒక ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము, మీరు వచ్చి ఒక గంట చెప్పేసి కావలికి వెళ్ళిపోండి అని చెప్పి. అప్పటికి నేను విజయవాడకు రాలేదు, మా ఊర్లోనే ఉన్నాను. అప్పుడు ఒక గంట కోసం నేను వచ్చాను. ఆ రోజు నాకు ఇచ్చినటువంటి అంశము మనహజే సహాబాయి కరామ్, అంటే క్లాసులు జరుగుతున్నాయి, తరగతులు జరుగుతున్నాయి, బయాన్లు కాదు. ఒక గంట కొరకు అని పిలిచారు. తర్వాత గంట చెప్తే మళ్ళీ వచ్చి నా చెవిలో ఇంకొక గంట అంట చెప్పండి అన్నారు. అది 2 గంటలైంది. మళ్ళీ లేదండి బాగా ఇంట్రెస్ట్గా వింటున్నారు, జోహర్ దాకా చెప్పండి అన్నారు. జోహర్ దాకా అదే టాపిక్ నడిచింది. మళ్ళీ నేను వెళ్తాను జోహర్ తర్వాత అంటే కాదు, మగ్రిబ్ తర్వాత చెప్పి వెళ్ళండి అన్నాను. అల్హమ్దులిల్లా మగ్రిబ్ దాకా ఆ రోజు క్లాస్ జరిగింది. ఆ తర్వాత నాకు ఇక్కడి నుంచి పిలుపు వచ్చింది, మీరు ఇక్కడికి వచ్చేస్తే దావత్ పని మీద, మేము ఇన్షాల్లా బాగుంటుంది, ఇక్కడ అందరికీ ఇటువంటి క్లాసులు అనేవి చాలా ఆవశ్యకత ఉంది అని. ఆ తర్వాత నేను ఫ్యామిలీతో 2017లో వచ్చాను ఇక్కడికి. ఆ తర్వాత కూడా చాలా రోజుల వరకు ఇక్కడ సింగ్ నగర్ జమాత్ అందరూ కూడా క్లాసులు చాలా బాగా అఖీదా క్లాసులు అవన్నీ కూడా అల్హమ్దులిల్లా నడపడం జరిగింది.
ఆ తర్వాత ఒక మస్జిదు అబూబకర్ మస్జిద్ అని చెప్పి మీకు తెలుసు, ఊర్మిళా నగర్లో ఉంది. అక్కడ కూడా క్లాసులు జరిగాయి, చాలామంది యువకులు వచ్చేటటువంటి వారు. అలా జరుగుతున్నప్పుడు మధ్యలో కొన్ని భేదాభిప్రాయాలు రావడం వల్ల వాటి వైపు నేను వెళ్ళాలి అని అనుకోవడం లేదు. వచ్చి చాలా విషయాలు వచ్చాయి. దాని తర్వాత నా క్లాసులు ఆపేశారు. అయినా అల్హమ్దులిల్లా మేము ఆ క్లాసులు అనేవి వేరే మస్జిదుల్లో జరుపుతూనే ఉన్నాము. ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి జమాత్తో నాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి అల్హమ్దులిల్లా. ఇప్పుడు కూడా నేను రాగానే మా అల్లా బక్షపై ఇంకా చాలామంది వచ్చి అన్నారు, మస్జిద్ అయితే కట్టుకున్నాము అల్హమ్దులిల్లా. మీరు వచ్చి ఇంతకు ముందు కూడా నన్ను పిలిచారు, నేను మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కట్ట మీద ఉన్న మస్జిద్ మీద కూడా మీ వచ్చి చెప్పండి అని అఖీదా క్లాసుల కోసం పిలిచారు. అయితే నేనేమన్నానంటే, ఏమండి ఇక్కడ జమాత్ అమీర్ ఉన్నారు, వారు పిలిస్తే నేను తప్పకుండా వస్తాను, వారి పర్మిషన్తో నన్ను పిలవండి అన్నాను. కానీ అక్కడ అల్హమ్దులిల్లా కుదరలేదు. ఇప్పుడు మీరు తప్పకుండా రావాలి అని నన్ను ఆహ్వానించడం జరిగింది. తప్పకుండా అల్హమ్దులిల్లా ఇటువంటి తరగతులు మీ అందరూ కూడా ఏర్పాటు చేస్తే నా వంతుగా నేను కూడా వచ్చి ఇక్కడ బోధించడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అల్లా తబారక్ వ తఆలా మనందరం ఈ విధంగా మారు ధార్మిక సభల్లో కూర్చొని ధర్మ విషయాలు చర్చించేటటువంటి సౌభాగ్యాన్ని అల్లా మనందరికీ ప్రసాదించుగాక. అల్లా మనందరికీ ఈ విధంగానే స్వర్గములో కూడా కలిసిమెలిసి జన్నతుల్ ఫిర్దౌస్లో కూర్చునే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. సోదరులారా, ఇక్కడ మస్జిద్ నిర్మాణం జరిగింది అంటే ముస్లింలకు కానీ ముస్లిమేతరులకు కానీ అసలు మస్జిద్లో ఏం జరుగుతుందో చాలామందికి తెలియదు. ముస్లింలకు కూడా చాలామందికి తెలియదు. ముస్లింలు కూడా చాలామంది మస్జిద్కు రావాలంటే ఏదో భయపడుతూ వస్తారు. మస్జిద్ అంటే అల్లా యొక్క గృహం సోదరులారా. మరి ఈరోజు నేను అమీర్ సాబ్ని అడిగి మరీ తీసుకున్నాను ఈ సబ్జెక్ట్. ఏంటంటే మస్జిదులు శాంతి బోధన నిలయాలు. మస్జిద్లో ఏం బోధిస్తారు? చాలామందికి డౌట్, మస్జిద్లో ఏం చెప్తారు అనేది టాపిక్ ఇక్కడ. అయితే మస్జిద్లో మొట్టమొదటిగా చేసేటటువంటి పని అల్లా తబారక్ వ తఆలా ఖురాన్లో అంటున్నాడు, ఇన్నల్ మసాజిద లిల్లా. మస్జిద్ అనేది అల్లా యొక్క గృహము. మస్జిద్లో వచ్చి చూస్తే ఎటువంటి ఫోటోలు కానీ, ఎటువంటి ఆకారాలు కానీ, చిత్రపటాలు కానీ ఏమీ ఉండవు. మస్జిద్ అనేది విశ్వాసులందరూ ఒక చోట సమావేశమై సమయానికి ఆ సృష్టికర్తనటువంటి అల్లాను ఆయన చెప్పిన రీతిలో ప్రార్థించుకునేటటువంటి ఒక ప్రదేశం మాత్రమే. ఇక్కడ ఎటువంటి రూపాలతో కలిగినటువంటి చిత్రపటాలు కానీ, బొమ్మలు కానీ, మనుషుల్ని మొక్కడం కానీ ముఖ్యంగా ఏది కూడా జరగదు. మనిషిని తనను పుట్టించినటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాకు సంబంధాన్ని ఏర్పరిచేటటువంటి ప్రదేశమే మస్జిద్ అంటే. ఇక్కడ ఎటువంటి ప్రతిమలు ఉండవు, ఏ నాయకుల ప్రతిమలు ఉండవు, చివరికి మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రతిమ కూడా ఉండదు సోదరులారా. ఇదే ఇస్లాం యొక్క గొప్పతనం సోదరులారా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రాత్రులు లేచి అల్లా తబారక్ వ తఆలాను ఆరాధించారు. ఈరోజు ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి అంటే అతని అనుయాయులు కలిగి ఉన్నటువంటి వ్యక్తి ప్రపంచంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను గాలిలో అలాగే ఈ మాటలు విసరడం లేదు సోదరులారా. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ముస్లిం అయినా సరే, ఏ మూల ప్రాంతంలో ఉన్నా కూడా అతను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించడమే కాదు, ఆయన ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. ఆయన గడ్డం పెడితే గడ్డం పెడతారు, టోపీ పెడితే టోపీ పెడతారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎటువంటి దుస్తులు వేశారు అటువంటి దుస్తులు వేయడానికి ప్రయత్నం చేస్తారు. ప్రవక్త వారు ఎలా స్నానం చేశారో ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తారు. ప్రతి ముస్లిం ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కుడికాలు ముందు పెట్టి వెళ్తాము, ఎందుకంటే మా ప్రవక్త గారు మాకు అది నేర్పారు కాబట్టి. మరి నిద్రపోయేటప్పుడు కుడివైపు తిరిగి నిద్రపోతాడు ప్రతి ముస్లిం కూడా. ఈ విధంగా ఆచరణాత్మకమైనటువంటి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కలిగి ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే ఇతరుల్ని మనం చూస్తున్నాం, ఇతరులు చాలామంది తమ ఫ్యాన్స్ని ఎక్కువగా కుర్రవాళ్ళు ఫాలో అవుతుంటారు. కానీ అది మతపరంగా చూసినప్పుడు చాలామంది ఏం చేశారంటే, ముఖ్యంగా క్రైస్తవ సోదరులు, ఈసా అలైహిస్సలాం వారికి గడ్డం ఉండేది మా చిన్నప్పుడు ఫొటోస్లో. ఇంకా వీళ్ళు పెట్టలేక గడ్డం ఆయన్ని ఫాలో అవ్వలేక ఆయన గడ్డం తీసేశారు, షేవింగ్ చేసేశారు ఆయన్ని. అలా కాదు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుచరులు అలా చేయరు.
ప్రవక్త గారు ఎలా ఉన్నారో మాలో ఏదైనా లోపం ఉండవచ్చు, మా అనుసరణలో లోపం ఉండవచ్చు, కానీ ప్రవక్త గారి యొక్క తెచ్చినటువంటి ధర్మాన్ని మార్చడానికి మేము ప్రయత్నం చేయం. అంత ధైర్యం ఎవరు కూడా చేయరు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా ఉంటారో కూడా మాకు తెలియదు, కానీ ఆయన చెప్పిన బోధలు విని ఆయన అనుసరిస్తాం మేము, అల్హమ్దులిల్లా. మరి సోదరులారా, సోదరిమణులారా, మస్జిద్లో చేసేటటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే మనిషిని సృష్టికర్తతో పరిచయం చేస్తాము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఫఅలమ్ అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్, మీరు బాగా తెలుసుకోండి, అల్లా తప్ప మరొక వేరే ఆరాధ్యుడు లేడు అని తెలుసుకోండి అని చెప్తున్నాడు అల్లా తబారక్ వ తఆలా. ఈ విషయాన్ని మనం బోధిస్తాము ఇతరులకు, మస్జిద్లో వచ్చి అదే బోధిస్తాము. నా దగ్గరకు ఒకసారి మా సుమయ మస్జిద్లో సుబానీ భాయ్ కూడా ఇక్కడే ఉన్నారు, ఒక లాయర్ గారు వచ్చారు, ముస్లిమేతరుడు అతను. వచ్చి చాలాసేపు మాట్లాడి అతను ఏమన్నాడంటే, గురువుగారు 3 పాయింట్లు చెప్పండి ఏవైనా, ఇంకా నేను విని వెళ్ళిపోతాను, ఎందుకంటే ఎక్కువసేపు మనం డిస్కస్ చేయడం కూడా బాగుండదు అని చెప్పాడు. 3 విషయాలు చెప్పండి, మళ్ళీ నాకు సమయం ఉన్నప్పుడు నేను మీ దగ్గరకు వస్తానన్నాడు. ఏంటి అసలు మానవుని జీవితము ఏంటి అంటే నేను 3 విషయాలు చెప్పాను. అది మనకు తెలిసిన విషయాలే, కానీ నేను అతనికి ఎలా చెప్పానంటే, చూడండి 3 విషయాలు నేను చెప్తాను. అదేంటంటే తౌహీదే రుబూబియత్, తౌహీదే ఉలూహియత్, తౌహీదే అస్మా వ సిఫాత్. అంటే ఏందని అన్నాడు, ఎందుకంటే ఇవి ముస్లిమ్స్కే తెలియదు. తౌహీదే రుబూబియత్, తౌహీదే అస్మా వ సిఫాత్, తౌహీదే ఉలూహియత్ అంటే ముస్లిమ్స్కే తెలియదు. అదేందండి అన్నాడు. నేను చెప్తానండి మీకు అన్నాను. తౌహీదే రుబూబియత్ అంటే మానవుడు కళ్ళు తెరిచిన తరువాత మానవుడు తనను తాను గుర్తించి, నేను ఒక జీవిని అని తనను తాను గుర్తించి చుట్టూ ఉన్న సృష్టిని చూసి నన్ను మరియు ఈ సృష్టిని సృష్టించినటువంటి ఒక సృష్టికర్త ఉన్నాడు అని తెలుసుకోవడమే రుబూబియత్, తౌహీద్ రుబూబియత్. దేవుడు అక్కడున్నాడు. ఎందుకంటే ఏ మతస్థుడిని అడిగినా, ఏ మతస్థుడైనా, ఏ జాతీయుడైనా, ఏ వర్ణం కలిగిన వ్యక్తి అయినా ప్రపంచంలో అతన్ని మనం అడిగితే దేవుడు ఎంతమంది అంటే ఏమంటాడండి? ఒక్కడే అంటాడు. వాడికి ఏదైనా కష్టం వస్తే ఆరాధించేటప్పుడు అన్ని మతాల వాళ్ళు బహుదైవారాధన చేస్తారు, ముస్లింలు కూడా ఈరోజు చేస్తున్నారు. కానీ వాడి మనస్సాక్షి, వాడి ఆత్మసాక్షి చెప్పేది ఏంటంటే దేవుడు ఒక్కడే అని చెప్పి. ఇది అందరికీ తెలిసిన నగ్న సత్యం ఇది. ఎందుకంటే మానవునిలో ఉన్నటువంటి ఆత్మ చాలామంది దేవుళ్ళు ఉన్నారు అని అంగీకరించదు. అది ఆత్మ పైనుంచి వచ్చింది, అది అంగీకరించదు. కాబట్టి నేను మరియు ఈ సృష్టిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త ఒక్కడు ఉన్నాడు, ఒక దేవుడు ఉన్నాడు అని తెలుసుకోవడమే, ఒక్క దేవుడు ఉన్నాడని తెలుసుకోవడం తౌహీద్ రుబూబియత్. ఆయనే ఈ సృష్టిని సృష్టించి నడుపుతున్నాడని తెలుసుకోవడం తౌహీద్ రుబూబియత్. మరి రెండవది ఏంటంటే తౌహీదే అస్మా వ సిఫాత్. పాత అఖీదా పుస్తకాల్లో ఫస్ట్ తౌహీదే రుబూబియత్, తర్వాత తౌహీదే అస్మా వ సిఫాత్, తర్వాత ఉలూహియత్ ఉండేది. ఇప్పుడు వస్తున్న పుస్తకాల్లో తౌహీదే రుబూబియత్ తర్వాత ఉలూహియత్, తర్వాత అస్మా వ సిఫాత్ వస్తున్నాయి. కానీ పాత పండితులు అంటే 300 సంవత్సరాల ముందు పండితులు రాసిన పుస్తకాల్లో చూడండి, మొదటి రుబూబియత్ తర్వాత అస్మా వ సిఫాత్ ఉంటుంది. మరి అదేందండి అంటే ఇప్పుడు ఒక దేవుడు ఉన్నాడని మీకు తెలుసు, అందరు చేసే తప్పిదే, దేవుడు ఒక్కడే అని ప్రతి మతం వాళ్ళు అందరూ అంగీకరిస్తారు. కానీ ఎవరిని ఆరాధించాలి అన్న చోట బోర్లా పడుతున్నారు. మరి ఆ దేవుడు ఎవరు, ఎలా ఉంటాడు, ఆయన గుణగణాలేంటి, ముఖ్యంగా ఆయన ఎక్కడ ఉన్నాడు అని తెలుసుకోవడమే తౌహీదే అస్మా వ సిఫాత్. ఎందుకంటే ఒక దీపం పెట్టేసి ఇదే దేవుడు అని మోసం చేస్తున్నారు. ఒక దీపం పెట్టేసి ఇదే దేవుడు అంటున్నారు, ఒక చెట్టు పెట్టేసి ఇదే దేవుడు అంటున్నారు, ఒక పుట్ట పెట్టేసి ఇదే దేవుడు అంటున్నారు, చనిపోయిన ఒక మనిషికి చనిపోయినటువంటి సమాధి మీద పచ్చగుడ్డలు కప్పి ఇదే దేవుడు అని మోసం చేస్తున్నారు. దేవుని పేరు మీద జరిగేంత మోసం ఈ ప్రపంచంలో ఎవరి పేరు మీద కూడా జరగడం లేదు. కాబట్టి రెండో విషయం ఏమిటంటే మానవుడు ఆ దేవుడు ఎవరు, ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఇది దైవ గ్రంథమైనటువంటి ఖురాన్ వెలుగులో తెలుసుకోవడం తౌహీద్ అస్మా వ సిఫాత్. ఇంకా తెలిసిపోయింది కదా, ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు ఒక్కడని తెలుసు, ఆయన ఎక్కడ ఉంటాడో తెలుసు, ఎలా ఉంటాడో తెలుసు. మరి ఆయన్ని మనం ఎప్పుడు చూడగలుగుతాము అన్నీ తెలుసుకున్న తర్వాత ఇంకేం చేయాలంటే మూడోది అతన్ని ఇంకా ఆరాధించాలి. ఇది మూడో విషయం అని. కానీ ఆయన కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇంకా చాలండి నేను వెళ్తాను అని చెప్పి ఆయన లేచి వెళ్ళిపోయాడు. అల్హమ్దులిల్లా, చాలా మంచి విషయం చెప్పారని. కాబట్టి సోదరులారా, మనము చాలామంది ఈరోజు ముస్లిములు
చాలామంది ముస్లింలు ఈరోజు సమాజంలో నమాజ్ చదువుతున్నారు. మనము నమాజులు చదివి చదివి వయసు అయిపోయి మన వెంట్రుకలు కూడా గడ్డాలు కూడా తెల్లబడ్డాయి. కానీ చాలామందికి చాలామంది పెద్ద పెద్ద జమాతు అమీర్లతో నేను మాట్లాడాను, అల్లాహకు రూపం లేదు అంటున్నారు. ఈరోజు కూడా అల్లాహకు రూపం లేదంటే మరి ఏమీ రూపం లేకపోతే నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు? అల్లాహకు రూపము లేదు అనేవాడు అవిశ్వాసి అయిపోతాడు. అతను ఎటువంటి రూపం లేదు ఆయనకు అంటున్నాడు. అల్లాహు అక్బర్. మరి ఈయన ఎన్ని రోజుల నుంచి నమాజ్ చదువుతున్నాడు, ఎన్ని రోజుల నుంచి ఆయన అల్లాను ఆరాధిస్తున్నాడు? అల్లా ఎవరో తెలియకుండానే అల్లాను ఆరాధిస్తున్నాడు అతను. కాబట్టి సోదరులారా, మనందరం కూడా చేయవలసినటువంటి పని ఏమిటంటే, నేను ఈ విషయం ఇతరులకు చెప్పడం లేదు, మనకు చెప్తున్నాను ముఖ్యంగా. ఎందుకంటే ఇప్పుడే గురువుగారు అబూ హురైరా మదనీ హఫీజహుల్లా గారు చెప్పారు, లోపం మనలోనే ఉంటుంది, ముందుగా మనము జ్ఞానార్జన చేయాలి. ఫాలం అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్ అన్నాడు అల్లాహ్ తబారక్ వ తఆలా. మీరు ఇఖ్రా లా ఇలాహ ఇల్లల్లాహ్ అని చెప్పలేదు, అంటే లా ఇలాహ ఇల్లల్లాహ్ పఠించమనలేదు. ఫాలం, మీరు జ్ఞానార్జన చెయ్యండి, తెలుసుకోండి. ఎందుకంటే ఏదైతే తెలుసుకొని వివేకముతో ఏ పని అయితే చేయబడుతుందో అది మనిషి స్థిరంగా దానిపై గట్టిగా నిలబడతాడు. తెలుసుకోకుండా, జ్ఞానము లేకుండా అల్లా అంటే ఎవరో తెలియకుండా ఆరాధిస్తున్నారు. కాబట్టి ఈరోజు ముస్లిం సమాజం సైతం షిర్క్లో, బహుదైవ ఆరాధనలో కూరుకొని పోయింది సోదరులారా. కాబట్టి అహ్లే హదీస్ మస్జిదుల్లో అల్హమ్దులిల్లా ముందుగా మేము చేసేటటువంటి పని, మనిషిలో ఉన్న ఆత్మని సృష్టికర్త అయినటువంటి అల్లాతో ఒక సంబంధాన్ని ఏర్పరచడము, అతని గురించి తెలియడం, దేవుని గురించి పరిచయం చేస్తాం. ఇక్కడ ఆయనకు రూపం ఉంది, కానీ ఆయన భూమి సృష్టిలో ఏ యొక్క సృష్టి రాసుల్లో ఆయన లేడు. ఆయన సృష్టికి అతీతంగా ఉన్నాడు. మనము చనిపోయిన తరువాత మాత్రమే మనం అతని వద్దకు వెళ్ళగలుగుతామని చెప్పి సోదరులారా ఇస్లాం ధర్మం చెప్తుంది. అవే బోధనలు ఇక్కడ నేర్పడం జరుగుతుంది. రెండో విషయం ఏమిటంటే, దేవుని యొక్క హక్కును చెల్లించిన తరువాత సమాజంలో హుకూకుల్ ఇబాద్ గురించి ఈ మస్జిద్లో నేర్పడం జరుగుతుంది. ముఖ్యంగా అందులో ముందుగా తల్లిదండ్రుల యొక్క హక్కును నువ్వు, అల్లాహ్ తబారక్ వ తఆలా అంటున్నాడు ఖురాన్ గ్రంథంలో సూరా బనీ ఇస్రాయిల్లో, వఖదా రబ్బుక అల్లా తఅబుదు ఇల్లా ఇయ్యాహు వబిల్ వాలిదైని ఇహ్సానా. నీవు దేవుని యొక్క హక్కును నువ్వు నెరవేర్చిన తరువాత ప్రప్రథమంగా నీపై ఉన్నటువంటి హక్కు ఏమిటంటే నీ తల్లిదండ్రులను సేవించడము. వారు ఇద్దరు లేక ఇద్దరిలో ఒకరు ముసలితనానికి చేరుకుంటే నువ్వు వారి ముందు ఉఫ్ అని కూడా అనకూడదు, వారిని కసురుకోకూడదు, వారి ముందు నువ్వు వినమ్రతతో నువ్వు ఉండాలి అని చెప్పి ఇస్లాం ధర్మం చెప్తుంది సోదరులారా. మరి మస్జిద్లో ఇటువంటి మంచి విషయాలు ఇక్కడ నేర్పడం జరుగుతుంది. తల్లిదండ్రుల సేవను గురించి రెండో విషయముగా ఇక్కడ బోధ చేయడం జరుగుతుంది సోదరులారా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక వ్యక్తి వచ్చి అంటున్నాడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, నా తల్లి నడవలేదు కాబట్టి నేను నా భుజాల మీద ఎత్తుకొని ఆమెను కాబతుల్లా యొక్క ప్రదక్షిణ చేశాను. ఆమె నడవలేదు, కాబతుల్లా ప్రదక్షిణ చేశాను, నేను భుజాల మీద ఎత్తుకొని నా తల్లిపై నా బాధ్యత తీరిపోయిందా అన్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఏ బాధ్యత గురించి నువ్వు ప్రశ్నిస్తున్నావు నాయనా? నీ కళ్ళి గర్భములో ఉన్నప్పుడు నువ్వు అటు నుంచి ఇటు తిరిగేటప్పుడు కాలుతో ఒక్కసారి ఒక తన్ను తన్నావు చూడు, ఒక్క తన్నుకు కూడా ఇంకా నువ్వు బాధ్యత తీర్చుకోలేదు. తల్లి భారం మీద భారాన్ని మోసి నీకు జన్మనిస్తుంది, ఏ హక్కును గురించి నువ్వు ప్రశ్నిస్తున్నావు అన్నారు. అటువంటి మంచి విషయాలు మస్జిద్లో బోధిస్తారు. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియాలో ఏవేవే చెప్తున్నారు. అందుకే మేము తెలుగు ప్రసంగాలు కూడా ఎక్కువ చేశాం. ఎందుకంటే తెలుగులో చెప్తే అందరికీ అర్థమవుతుంది. మనుషుల హృదయాలలో, సోదరీమణుల హృదయాలలో ఇస్లాం గురించి, ముస్లింల గురించి ఏవైనా భేదాభిప్రాయాలు, అనుమానాలు ఉంటే తీరుతాయని చెప్పి తెలుగులో కూడా ఎక్కువ ప్రసంగాలు చేయడం మేము ప్రారంభిస్తున్నాం. నేను కూడా ఉర్దూ ప్రసంగికుడినే. విజయవాడ వాళ్ళకి మాత్రం నేను తెలుగు ప్రసంగికుడిని. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను తెలుగు మాత్రమే ఇప్పుడు బోధిస్తున్నాను. ముందు దాదాపు 20 సంవత్సరాలు నేను ఉర్దూలోనే ప్రసంగాలు చేసేవాడిని.
ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు డిమాండ్ చేస్తున్నాయి కాబట్టి సోదరులారా. కాబట్టి చెప్పేటటువంటి విషయం అంటే తల్లిదండ్రుల యొక్క సేవ ప్రథమము అని ఇస్లాం ధర్మము మనకు చెప్తుంది సోదరులారా. అదేవిధంగా దాని తర్వాత మన చుట్టూ ఉండేటటువంటి బంధుమిత్రులతో మనం ఎలా మెలగాలి, వారితో మనము ఏ విధంగా సత్సంబంధాలు కలిగి ఉండాలి, పొరుగు వారిని ఎలా ప్రేమించాలి. నీవు కడుపు నిండా తిని నీ పొరుగువాడు ఆకలితో ఉంటే నువ్వు విశ్వాసివే కాదు అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నుంచి మదీనా వచ్చిన తర్వాత చెప్పినటువంటి మొట్టమొదటి విషయం ఏమిటి? అఫ్షుస్ సలాం వ నుతీముత్ తామ్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మక్కా నుంచి మదీనాకు వచ్చిన తర్వాత పరస్పరం సలామును వ్యాప్తి చేయండి, కలిసిమెలిసి ఉండండి, ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టండి అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఇప్పుడు కాదు, 1400 సంవత్సరాల నుంచే అల్హమ్దులిల్లా ఈ యొక్క సేవా భావం అనేది మాకు ఇస్లాం ధర్మములో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పి మరియు పొరుగు వారి గురించి ఏ విధంగా చెప్పారంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి హజరత్ జిబ్రాయిల్ నా దగ్గరకు వచ్చారు. అంటే నా దగ్గరకు దైవవాణిని తీసుకుని వచ్చేటటువంటి దైవ ప్రవక్త ఒకసారి వచ్చి పొరుగువాని యొక్క హక్కులను గురించి, నాకు బాధ్యతల గురించి నాకు చెప్పడం ప్రారంభించారు. ఎంతగా చెప్పారంటే నేను భయపడిపోయాను. ఏంది ఈయన ఇంతగా చెప్తున్నాడు, వామ్ము ఆస్తిని కూడా పంచి పొరుగు వారికి ఇవ్వమని ఎక్కడ చెప్తారేమో అని నేను భయపడ్డానన్నారు ప్రవక్త గారు. అంతగా పొరుగు వారి యొక్క హక్కులు ఉన్నాయి, వారితో ఎలా మెలగాలో కూడా మనకి ఇస్లాం ధర్మం చెప్తుంది సోదరులారా. అంతేకాదు, ముఖ్యంగా ఇస్లాం ధర్మం ఏం చెప్తుందంటే మనిషిలో ఉన్నటువంటి గర్వాన్ని అణిచుకోవాలి. వ ఇబాదుర్ రహ్మాన్ అల్లదీన యమ్షూన అలల్ అర్ది హౌనా. కరుణామయుడైనటువంటి అల్లా యొక్క దాసులు భూమిపై ఎలా నడుస్తారు, ఎలా నడవాలి, నిక్కుతూ నీలుగుతూ, దారి మధ్యలో నిక్కుతూ నీలుగుతూ, ఎవరికి ఎంత కష్టం వచ్చినా పర్వాలేదు, నేను నా ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతాను. ఇస్లాం నీకు ససేమీరా దానికి పర్మిషన్ ఇవ్వదు సోదరులారా. ఇస్లాం అంటుంది నీవు అణుకువతో అణిగిమణిగి ఉండాలి. ఎందుకంటే ఇది కరుణామయుని యొక్క దాసుని యొక్క గుణము అని చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఒక మనిషి చెడ్డవాడు కావడానికి అతడు మర్డర్లు చేయాల్సిన అవసరం లేదు, హత్యలు చేయాల్సిన అవసరం లేదు, అత్యాచారాలు చేయాల్సిన అవసరం లేదు, మారణ కాండలు చేయాల్సిన అవసరం లేదు. చెడ్డవాడు అవ్వడానికి ఒక చిన్న తప్పు చాలు అన్నారు. ఏంటి ప్రవక్త ఆ తప్పు అంటే, నీవు ఎదుడున్నటువంటి ఒక విశ్వాసి కన్నా, ఒక వ్యక్తి కన్నా నేనే గొప్ప అని అనుకుంటే నువ్వు చెడ్డవాడి అన్నారు ప్రవక్త గారు. ఇది ఇక్కడ నేర్పడం జరుగుతుంది. అరే నాయన, నువ్వు నీ యొక్క అస్తిత్వం కేవలం మట్టే, నీవు మట్టితో పుట్టించబడ్డావు, మానవులందరూ సమానం. ఇస్లాం ధర్మం చెప్తుంది ఎవరు గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదు. ఇది ఇక్కడ సమానత్వం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అని చెప్పడం జరుగుతుంది. అంటే అర్థం ఏంటి? అల్లా గొప్పవాడు, అల్లా అందరికన్నా గొప్పవాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు. ఎప్పుడైతే ముఅజ్జిన్ అల్లాహు అక్బర్ అంటారో మీరు కూడా పలకండి అన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు సృష్టికర్త అయిన దేవుడు గొప్ప, సృష్టికర్త అయిన అల్లా అందరికన్నా గొప్పవాడు అని 5 పూటల నువ్వు సాక్ష్యం ఇస్తున్నావు అంటే ఆటోమేటిక్గా నీలో ఉన్న గర్వము అణిగిపోయి దేవుడు గొప్ప అయినప్పుడు నేను తక్కువే అని మస్జిద్కి వచ్చి నువ్వు నీ తలని వంచి ఆ సృష్టికర్తకు ఎప్పుడైతే నువ్వు ఆరాధిస్తావో నీలో ఉన్నటువంటి గర్వం అనేది అణిగిపోతుంది సోదరులారా. గర్వం అనేది అణిగిపోతుంది. ఎప్పుడైతే అజాన్ ఇవ్వబడుతుందో కాళ్ళు చేతులు కడుక్కొని అందరూ విశ్వాసులు మస్జిద్లోకి వస్తారు. ఆ తర్వాత ఇమాం ముందు నిలబడి నమాజ్ చేయిస్తారు, ఆయన వెనకాల అందరూ బారులు తీరుతారు. అలా బారులు తీరేటప్పుడు డబ్బులు ఉన్నవాళ్ళు ఒక లైన్లో, పెద్ద వంశానికి చెందిన వాళ్ళు ఒక లైన్లో, నల్లవాళ్ళు తెల్లవాళ్ళకు ఒక లైను, నల్లవాళ్ళకు ఒక లైను ఉండదు సోదరులారా. అలా ఉండదు. ఎవరు ముందు వస్తే వాడికే. ఇన్న అకరమకుం ఇందల్లాహి అత్కాకుం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అరబ్బోలకు అరబ్బేతరులకు అరబ్బులపై ఎటువంటి ప్రాధాన్యత లేదు. మీరందరూ మట్టితో పుట్టించబడ్డారు. మనందరి తండ్రి ఆదాము ఆది మానవుడు మట్టితో పుట్టించబడ్డాడు. మన అస్తిత్వం మట్టే. మట్టి యొక్క గుణము అణిగమణిగి ఉండడంలోనే ఉంది అని చెప్పినటువంటి ధర్మం ఇస్లాం ధర్మము. కాబట్టి అటువంటి బోధలు, అటువంటి సమానత్వాన్ని ఇస్లాం బోధిస్తుంది. అందుకనే సరోజినీ నాయుడు మనకందరికీ తెలుసు, చిన్నప్పుడు
చిన్నప్పుడు పుస్తకాల్లో ఆమె గురించి చదువుకున్నాము. ఆమె స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి స్త్రీ. ఆమె మనందరం ఆమెను గౌరవిస్తాం. ఆమె ఏమనిందంటే, నాకు ప్రజాస్వామ్యం అనేది మస్జిద్లోనే కనిపిస్తుంది. ఎందుకంటే ఎటువంటి వర్ణ వివక్షలు లేకుండా, ఎటువంటి హెచ్చుతెగ్గులు లేకుండా మనుషులందరూ కాలుకు కాలు, భుజానికి భుజం ఆనిచి అందరూ కూడా సమానంగా నిలబడి ప్రతిరోజు మస్జిద్లో ప్రజాస్వామ్యాన్ని నేను మస్జిద్లో చూస్తున్నాను. వాళ్ళు దేవుని ఆరాధిస్తున్నారు. ఇందులో డబ్బున్న వాళ్ళు, డబ్బు లేనటువంటి తారతమ్యం లేని ప్రజాస్వామ్యం నాకు మస్జిద్లోనే కనిపిస్తుంది అని చెప్పింది ఆమె. ఇవి ఇక్కడ నేర్పబడతాయి సోదరులారా మస్జిదుల్లో. కాబట్టి జోరం వ్యాన్ అనేటటువంటి ఒక వ్యక్తి ఈయన ఇస్లాంకు విరుద్ధంగా, యూట్యూబ్లో మీరు వెళ్ళి చూసుకోవచ్చు, గ్రంథం పుస్తకాలు రాయడానికి ఆయన వెళ్ళాడు. పిహెచ్డి చేయడానికి వెళ్ళాడు ఆయన యూనివర్సిటీకి. మరి ఎప్పుడైతే ఇస్లాంకు విరుద్ధంగా రాయాలంటే ఏం చేయాలి? ఇస్లాం గురించి అధ్యయనం చేయాలి. ఇంకా ఖురాన్, హదీస్ చదవడం ప్రారంభిస్తే ఆయనకి ఏమీ కూడా అందులో వైషమ్యాలు, తారతమ్యాలు, లోపాలు కనిపించడం లేదు. దాలికల్ కితాబు లా రైబ ఫీహ్, ఇది దైవ గ్రంథం. ఇందులో వక్రత్వాలు ఏమీ ఉండవు. వక్ర బుద్ధి ఉన్నవాడికి వక్రత్వం కనిపిస్తుంది. వక్ర బుద్ధి ఉన్నవారికి ఫలమ్మా జైగున్ ఫీ కులూబిహిం, ఎవరి హృదయంలో అయితే వక్రత్వం ఉంటుందో వాడికి వక్రత్వమే కనిపిస్తుంది. కానీ మంచి హృదయం కలిగి ఎవరైనా చదివితే అతను గ్రంథం చదవడం ప్రారంభించి ఆయన ఈరోజు ఒక ముస్లిం అయిపోయాడు. ఆయన ప్రసంగాలు ఇంగ్లీష్లో ఉన్న, యూట్యూబ్లో వెళ్ళి చూడండి. ఆయన అంటున్నాడు, ఎవ్వరు కూడా సోషల్ మీడియాలో ఇస్లాంకు విరుద్ధంగా జరుగుతున్నటువంటి ప్రచారాలు మీరు నమ్మొద్దు. నిజంగా ఇస్లాం గురించి మీకు తెలుసుకోవాలంటే మీరు ఆ పుస్తకాలు కొనుక్కొని మీరే చదవండి అన్నారు. ఆ పుస్తకాలు కొనుక్కొని మీరే చదివి చూడండి, అందులో ఏముండో మీకు అర్థమవుతుందన్నారు సోదరులారా. మరి అటువంటి విషయాలు ఇక్కడ నేర్పబడతాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నుండి మదీనాకు వెళ్ళారు. మదీనాకు వెళ్ళారు. మళ్ళీ 10 సంవత్సరాలు మదీనాలో ఉన్న తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మళ్ళీ తన ప్రాంతానికి వెళ్ళి మక్కాను జయించారు. అక్కడ ఏం జరిగిందో ఇప్పుడు గురుగారు చెప్పారు, మనం విన్నాం. అయితే అక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నమాజు టైం అయింది, అజాన్ ఇవ్వాలి. అది కూడా ఎక్కడ? మక్కా కాబతుల్లా, ప్రతి ముస్లిం పవిత్రంగా భావించేటటువంటి మక్కా గృహంపై ఎక్కి అజాన్ ఇవ్వాలి. పెద్ద పెద్ద సర్దార్లు ఉన్నారు, అబూబకర్ సిద్దీక్, ఉమర్, ధనవంతులు ఉన్నారు, ఉస్మానే గనీ లాంటి ధనవంతులు ఉన్నారు, మక్కా పెద్ద పెద్ద సర్దార్లు ఉన్నారు, ఇస్లాంలోకి వచ్చారు ఇప్పుడే వాళ్ళందరూ కూడా. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎవరిని పిలవలేదు. హజరతే బిలాల్ ఒక బానిస జీవితం గడిపినటువంటి వ్యక్తి, నల్లని ఆఫ్రికా జాతికి చెందినటువంటి వాడు, అందం కూడా లేదు, నల్లవాడు, బానిస బతికి ఇప్పుడే ఆయనకు ఫ్రీడమ్ లభించింది. అటువంటి వ్యక్తిని పిలిచి, బిలాల్ కాబతుల్లా పైకి ఎక్కి అజాన్ ఇవ్వు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తే ఆయనకి ఎక్కి అల్లాహు అక్బర్ అని అజాన్ ఇచ్చాడు. ఇటువంటి సమానత్వాన్ని ఇస్లాం బోధిస్తుంది సోదరులారా. ఇటువంటి విషయాలు ఇక్కడ మస్జిద్లో బోధించడం జరుగుతుంది. ఇన్షాల్లా ఇటువంటి అనేకమైనటువంటి విషయాలు మీరు మున్ముందు ఇన్షాల్లా ఇస్లాం యొక్క బోధలు, ఇస్లాం ఏం చెప్తుందో ఇన్షాల్లా మీరు మున్ముందు వినబోతారు సోదరులారా. కాబట్టి ఇస్లాం వల్లాహు యదుఊకుం ఇలా దారిస్సలాం అంటున్నాడు అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో. అల్లాహ్ మిమ్మల్ని శాంతి గృహం వైపుకు పిలుస్తున్నాడు. శాంతి గృహం అంటే స్వర్గము. అక్కడికి సంబంధాన్ని ఏర్పరిచేటటువంటి ఈ మస్జిదులు కూడా శాంతి గృహాలే సోదరులారా. ఇక్కడ కేవలము శాంతిని బోధించడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. అదేమిటంటే తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఇస్లాం బోధిస్తూ ఉంది. ఇప్పుడే ఉర్దూలో కూడా గురుగారు చెప్పారు, మీకు అర్థమై ఉండదు చాలామందికి, తెలుగు వచ్చేటటువంటి వారికి. ఇస్లాం ధర్మంలో ఎక్కడా కూడా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ ఆస్తుల్ని నష్టపరచడము, జనాలకు నష్టం కలిగేటటువంటి పనులు చేయడము, ఇటువంటి అన్నీ కూడా ఇస్లాం దానికి పర్మిషన్ ఇవ్వదు. మా వాళ్ళు కూడా చాలామంది తెలియక వెళ్తూ ఉంటారు. శాంతియుతంగా అయితే ముఖ్యంగా అహ్లే హదీస్ జమాత్ ఏదైతే ఉందో ముఖ్యంగా అల్హమ్దులిల్లా ఇది పోయిన రంజాన్ నెలలో టాపిక్ కూడా ఇప్పుడు బాగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అనుగుణంగా వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఒకవైపు సౌదీ అరేబియా లాంటి దేశాలు
కొన్ని జమాతుల్ని బ్యాన్ చేస్తున్నప్పటికీ మొన్న వచ్చిన రంజాన్లో ఏం చేసిందంటే జమియత్ అహ్లే హదీస్ అమీర్ అయినటువంటి అస్గర్ అలీ ఇమాం మెహదీ గారికి వాళ్ళ ఎంబసీలో పిలిచి శాంతి పురస్కారాన్ని ఇచ్చారు. దానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఉన్నాయి ఇప్పటికి కూడా. ఎందుకు ఇచ్చారంటే, మీ జమాత్ ఇండియాలో మీరు మీ జమాతును సంఘ విద్రోహ కార్యక్రమాలకు పాల్పడకుండా, మీ యొక్క జమాత్లో యువకులను సంఘ విద్రోహం వైపు వెళ్ళనివ్వకుండా, అశాంతికి వైపు వెళ్లకుండా వారిని శాంతియుతమైనటువంటి బోధనల వైపు తీసుకురావడంలో మీరు సక్సెస్ అయ్యారని చెప్పి ఇచ్చారు అవార్డు. మరి ఇటువంటి అవార్డులు ఇవ్వాలంటే సౌదీ లాంటి దేశం, అది కూడా మరి ఊరికే ఇవ్వరుగా. మరి జమియత్ అహ్లే హదీస్ ఒకవేళ తప్పు అయి ఉంటే ఇటువంటి అవార్డులు ససేమీరా సౌదీ ప్రభుత్వం ఇవ్వదు సోదరులారా. కాబట్టి ఇటువంటి బోధలన్నీ కూడా ఇక్కడ మస్జిద్ నుంచి వస్తాయి. ఇప్పుడు నాకు ఇచ్చినటువంటి సమయం అయిపోయింది కాబట్టి ఇంతటితో నేను ఆపుతున్నాను. ఇన్షాల్లా మరి ఎప్పుడైనా నాకు అవకాశం లభిస్తే తప్పకుండా మరిన్ని విషయాలు మీ ముందు నేను ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. అల్లాహ్ తబారక్ వ తఆలాతో చివరిగా నేను ప్రార్థించేది ఏమిటంటే, ఓ సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్, మేమందరము కూడా సోదర భావంతో, ప్రేమానురాగాలతో, నీ కారుణ్యముతో మేమందరం కలిసిమెలిసి సోదర భావంతో జీవించే సౌభాగ్యాన్ని ప్రసాదించు. ఈ సృష్టిలో ఏ విధంగా అయితే సూర్య చంద్రాదులు, మరి ఈ విశ్వంలో ఉన్నటువంటి కోట్లాను కోట్ల నక్షత్రాలు ఇవన్నీ కూడా నీ ఆజ్ఞకు లోబడి ప్రయాణం చేస్తూ ఈ సృష్టి ప్రశాంతంగా ఉందో, ఆ విధంగానే భూమిపై ఉన్నటువంటి మానవులు కూడా కలిసిమెలిసి నీ ఆజ్ఞను పరిపాలించి శిరసావహించి శాంతియుతంగా జీవితాన్ని గడిపేటటువంటి సౌభాగ్యాన్ని మాకు ప్రసాదించు. ఓ అల్లాహ్ తబారక్ వ తఆలా ఎంతమంది అయితే కష్ట నష్టాలకు గురయ్యారో అల్లాహ్ తబారక్ వ తఆలా వారిపై నీ ప్రత్యేకమైనటువంటి కారుణ్యంతో వారిని కష్టాల నుండి గట్టెక్కించు. ఓ అల్లాహ్ ఎవరైతే వ్యాధికి గురై ఉన్నారో వాళ్ళకి స్వస్థతను ప్రసాదించు. ఓ అల్లాహ్ తబారక్ వ తఆలా మరి ఎవరైతే అశాంతికి గురి కార్యకలాపాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో సమాజంలో, అటువంటి వారికి నువ్వు తగ్గిన బుద్ధిని ఇవ్వు అల్లాహ్ తబారక్ వ తఆలా. వారికి తప్పకుండా నువ్వు బుద్ధిని నేర్పు. ఓ అల్లాహ్ తబారక్ వ తఆలా, ముఖ్యంగా మా ఈ దేశమునందు అన్ని మతాలకు ఇది పుట్టినిల్లుగా ఉన్నటువంటి మా ఈ భారతదేశంలో ఉన్నటువంటి మేమందరం కూడా సోదర భావంతో, ప్రేమానురాగాలతో కలిసిమెలిసి జీవితాన్ని గడిపే సౌభాగ్యాన్ని ప్రసాదించు. రబ్బనా తకబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీం వ తుబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబుర్ రహీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్. అస్సలాము అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.